ఎన్టీ రామారావు గారు ట్వీట్ అసలుకి ఎంత మంచి ట్వీట్. మామూలుగా మీరు కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చిన ఏమన్నా ఏరైనా, కానీ ఆయన అలా వేసారా? రవీంద్ర బెనర్జీ గారి మీద ప్రేమతో వేసారా? సార్ అసలు వెరీ అన్ఎక్స్పెక్టెడ్ అండి. అసలు నేను జనరల్ ఇప్పుడు మనకి అది గుర్తుంది, ఈవినింగ్ అరౌండ్ 8 ఆ టైంలో, అంటే జనరల్ నోటిఫికేషన్ ట్వీట్, నేను ఫ్యాన్ని కాబట్టి ఊరికి నోటిఫికేషన్ ఆన్లో ఉంటాయి. సో ఆయన నోటిఫికేషన్ వచ్చింది ట్వీటెడ్ అని చెప్పి ఓపెన్ చేస్తే నాకు ఒక్క సెకండ్ అర్థం, అంటే ఫ్లిప్ నేను అసలు చేంజ్ మొత్తం. అసలు సార్ నేను ఆయనకి థ్యాంక్స్ మెసేజ్ కొట్టాను, నాకు హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. అంటే నేను టైప్ చేయలేకపోతాను ఎక్సైట్మెంట్లో, హ్యాపీనెస్లో. నేను నుంచిన చోటు నుంచినట్టే ఉన్నాను, ఫోన్ చూస్తున్నా, కింద టగడ కమెంట్స్ వస్తూ ఉన్నాయి, అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆ రిప్లై కొట్టా నాకు అరగంట పట్టిందండి. ఓ మై గాడ్, ఇట్స్ బ్యూటిఫుల్ ఎమోషన్. బ్యూటిఫుల్ అని చిన్నమాట అండి, యాక్చువల్లీ అది వెరీ సర్రియల్ ఎక్స్పీరియన్స్. అంటే వెరీ వెరీ హ్యాపీ. అంటే సడన్గా నాకు అంటే దండోరా అంటే కంప్లీట్ చాలా ఫుల్ఫిల్మెంట్ వచ్చిందండి. అదే కంప్లీట్నెస్ వచ్చింది. అమ్మయ్య, దిస్ ఈజ్ హౌ. అంటే అంత పెద్ద హీరో అంటే కాంప్లిమెంటింగ్ యూ ఫర్ యువర్ వర్క్ డజన్, అంటే వెరీ రేర్గా జరుగుతుంది కదండి. యాక్చువల్లీ జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమా చేస్తున్నప్పుడు హీరో ఎవరు, హీరో లేడు, లేకపోతే ఇదేంటి అదేంటి అంటే 100 మంది 100 అడుగుంటారు. వాళ్ళు అడగడం తప్పు కాదు. అవన్నీ దాటుతూ మనం సినిమా చేసి వచ్చి ఆ సినిమా ల్యాండ్ అయినప్పుడు, అంత పెద్ద హీరో అలా అన్నప్పుడు, అది అసలు అది మనం ఆయన ఫ్యాన్ అయి ఉండి ఒక్కసారిగా ఏంటంటే ఒక స్ప్లిట్ సెకండ్లో మొత్తం జర్నీ గుర్తొస్తుంది. మనం ఎన్ని విన్నాం, ఎన్ని పడ్డాం, దేనికోసం చేసాం, ఆడియన్స్ బాగుందంటున్నారు, సడన్గా మనకి బాగా ఇష్టమైన హీరో మాట్లాడినాం. సో అప్పుడు జెన్యున్గా కంప్లీట్గా అనిపించింది. అప్పుడు మనకు లాభాలు వచ్చిన ఫీలింగ్ వస్తుంది. ఇట్స్ విన్ సార్, అక్కడే అయిపోయింది విన్, గెలిచేసాను. ఎన్ని పడ్డా, ఎన్ని పోరాటాలు పడ్డా. యాక్చువల్లీ లాభం అంటే నేను దండోరా అనుకున్న, అంటే ఆ డ్రామాకి, ఆ జానర్కి, ఆ నేచర్ ఆఫ్ స్క్రిప్ట్కి చేయాల్సిన దానికంటే ఎక్కువ చేశాను. నేను అంతా రికవర్ చేశాను, అదే నాకు సక్సెస్ ఫస్ట్. అది కరెక్ట్. కానీ నేను ఎప్పుడు చాలా అలా పోరాడతాను సార్. అంత బడ్జెట్స్తో తీయకూడదు, వేస్ట్. ఇప్పుడు మార్కెట్స్ ఉంటాయి కదా సార్. అవునవును సార్, నేను మాడేది వాళ్ళు ఎవరిని తక్కువ చేయడానికి కాదు, మార్కెట్ని బట్టే కదా. అవునవును. మార్కెట్లు ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయగలం? ఇలా వద్దు, మీ ప్రొడ్యూసర్ ఎందుకు అబ్బా అలా పెడతాడని నేను మాట్లాడతాను. ఈ సినిమాని ఇంతకంటే రాదు అని చెప్పిన దగ్గర మీరు దాన్ని క్రాస్ చేసి ఎస్ కథ ఉంటే వస్తుంది అని చెప్పి నిరూపించారు సార్. నిజంగా నాకు ఎంత నచ్చిందంటే మీరు తీసుకున్న స్టెప్, అలా నించున్న విధానం. ప్రెజర్లో 2 సిగరెట్లు ఎక్కువ తాగుతారేమో నాకు తెలియదు, కానీ అంటే అంత ప్రెజర్ తీసుకున్నారు, దానికి తగ్గ ఫలితాన్ని అనుభవించారు అనేది నాకు. అంటే అదే జనాలకి అల్టిమేట్లీ సినిమా నచ్చేసాక ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ఫీలింగ్. ఇప్పుడు వాళ్ళకి సినిమా నచ్చకపోయి ఉంటే మేబీ డిఫరెంట్గా ఉండేది. ఇంతమంది బాగుందని చెప్పడం, అంటే ఇన్ని కాంప్లిమెంట్స్ రావడం నాకు కూడా ఫస్ట్ టైం. యా సార్, జూనియర్ ఎన్టీ గారి దగ్గరికి పర్సనల్గా వెళ్ళి కలిసి చెప్పరా థ్యాంక్స్ అని? చెప్పాలంటుందండి ఆబ్వియస్గా. ఆయన బిజీగా ఉన్నారు షూట్లో. విడిగా కలుస్తూ ఉండేవారా ఎప్పుడన్నా? లేదండి, అసలు అది వెరీ అన్ఎక్స్పెక్టెడ్ ట్వీట్ అండి. అసలు ట్వీట్ గురించి కాదు, ఇన్ జనరల్ కూడా నాకు నేను ఎప్పుడో చిన్నప్పుడు ఒకసారి కలిసానండి. అంతేనా? నేను ఎప్పుడు నిర్మాత అయినా కలవలే? లేదండి. మీరైతే అసలు హార్డ్ కోర్ ఫ్యాన్ ఆఫ్. నేను ఓన్లీ తెల్లవారితే గురువారం ఆడియో లాంచ్లోనే నేను మళ్ళీ సినిమా స్టార్ట్ చేసి అక్కడే చూడడం అయింది. ఓకే, అది సింహ ఉన్నారు, రాజమౌళికి సంబంధించి ఉండింది కానీ, రాజమౌళి గారికి సంబంధించి ప్రాపర్ ఫ్యాన్ బాయ్ మూమెంట్ అండి మొన్న జరిగింది నాకు. అంటే ఆయన సినిమా చూసి నచ్చి వేయడం అన్నది, అదే చెప్తున్నా, మనకి ఏదో కొంచెం మనం తెలుసు అలా జరగలేదు, చాలా న్యాచురల్గా జరిగింది. అందుకనే మీకు ఆనందం. అందుకు ఆనందం అసలు. అదే రైట్ అండర్స్టాండ్. అల్లు అర్జున్ గారు కూడా సినిమా గురించి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారని తెలిసింది. అవును, అంటే టీజర్ అప్పుడే ఆయన ఫోన్ చేశారు. అంటే దట్ వాజ్ వెరీ నైస్ ఆఫ్ హిమ్. అంటే నవదీప్ గారు షేర్ చేశారు, షేర్ చేయగానే విత్ ఇన్ లెస్ దెన్ 5 minutesలో ఆయన ఫోన్ చేశారు. శివాజీ గారితో మాట్లాడారు, డైరెక్టర్తో మాట్లాడారు. అదే అండి, నాకు అంత పెద్ద హీరోస్ కూడా మనం మంచి కాంటెంట్ తీసినప్పుడు జంపిన్ అయ్యి అంటే అప్రిషియేట్ చేస్తున్నారు, అది బాగా నచ్చిందండి. అంటే నీడ్స్ లాట్ ఆఫ్ హార్ట్ టు డూ దట్. వెరీ, అంటే కొంచెం కంప్లైంట్స్ వస్తాను అంతే, జనాలు అప్రిషియేట్ చేసినప్పుడు అంతే. ఇప్పుడు మనం తీసి డబ్బు పోగొట్టుకున్న డబ్బు వచ్చో అవన్నీ ఎవరు చూస్తారు? ఇలాంటి బన్నీ గారు కలర్ ఫోటో అయినప్పుడు కూడా ఈ కాల్డ్ ఎవ్రీవన్, ఇన్వైటెడ్ ఎవరీవన్ పర్సనల్లీ అండ్ కంగ్రాచులేటెడ్.
ఇట్స్ బీన్ డూయింగ్ దట్ ఫర్ ఎ వైల్ నౌ. సో పెద్ద మన తెలుగులో ఒక సూపర్ స్టార్లు ఇద్దరితోని ఒక మంచి ర్యాప్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. ర్యాప్ వాళ్ళకి నచ్చే మన తీసిన సినిమాలకు నచ్చిందన్న ఫీలింగ్ చాలా బాగుంటుంది.